నమస్కారం పాత్రికేయ మిత్రులందరికీ. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. మా ప్రొడ్యూసర్స్ వచ్చి రాకేష్ గారు, సంజీవ్ గారు అండ్ సంజయ్ గారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆత్రేయపురం బ్రదర్స్ నిర్మిస్తున్నారు. దీనికి దర్శకులు రాజేష్ జగన్నాథం గారు. నాకు ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు ఇట్ వాజ్ సో ఫ్రెష్, సో ఇంట్రెస్టింగ్. చాలా చక్కగా మన కథ, మన మన చుట్టుపక్కల కథ, మన ఇంటి కథ, మన ఊరి కథలాగా
చాలా బాగుండింది. సో ఇందులో కూడా నాకు కూడా ఒక మంచి పాత్ర ఇచ్చారు. సో థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఎస్పెషలీ ఇద్దరు హీరోలు ఇందులో, నాకు ఇద్దరు కొడుకులు. ఒకళ్ళు సన్నీ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అండ్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. అండ్ ఇంకొక ఆయన గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏం చెప్పబోతున్నానంటే, పెద్ద కొడుకు గురించి చెప్తున్నారు సార్. అదే పెద్ద కొడుకు గురించి చెప్తున్నాను. గవిరెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఈజ్ ఎ వెరీ ప్యాషనేట్ యాక్టర్ అండ్ న్యాచురల్ ఫ్లో ఉంటుంది ఆయనకి. పైగా ఆయనంతకు ఆయన బాగా రాయగలడు కాబట్టి రేపు పొద్దున సీన్ కానీ ఇంకోటి కానీ బాగా డెవలప్ చేయగలుగుతాడు, బాగా ఇంట్రెస్టింగ్గా కూడా వస్తుందని ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా నాకు ఈ సినిమాలో ఈయనతో యాక్ట్ చేయడం ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే ఒక సార్, నేను జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. ఒక మంచి ఆర్టిస్టు బోల్డ్ అంత పట్టుండి, స్క్రిప్ట్ మీద పట్టుండి చేసే వ్యక్తి, పైగా న్యాచురల్ ఫ్లో ఉండేవాళ్ళు, న్యాచురల్ యాక్టింగ్ చేసే వాళ్ళతో చేయడం అంటే ఛాలెంజింగ్ జాబ్. సో నాకు ఖచ్చితంగా ఛాలెంజ్ ఉంటుంది. నేను చాలా జాగ్రత్తగా రాజేష్ గారి నేతృత్వంలో నేను చాలా జాగ్రత్తగా గవిరెడ్డి గారితో యాక్ట్ చేయబోతున్నాను. కానీ నేను ఎక్కడ తక్కువ కాకుండా జాగ్రత్త పడి ఈ సినిమా చేస్తాను. చాలా మంచి స్క్రిప్ట్, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఓపెనింగ్ రోజే రాజు ఎక్కువ మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. విన్నాను కాబట్టి, కథ విన్నాను కాబట్టి, అందులో ఉండే క్యారెక్టర్స్ గురించి విన్నాను కాబట్టి, డైరెక్టర్ అంత బాగా డిజైన్ చేసుకున్నాడు కాబట్టి సబ్జెక్ట్ని అంతా, ప్లస్ కాన్ఫ్లిక్ట్ని కూడా ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో నీట్గా ప్లేస్ చేస్తున్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజేష్ గారు, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా థ్యాంక్స్, ఓపికతో వచ్చి ఇక్కడంతా మమ్మల్ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను శ్రీనివాస్ గౌరెడ్డి. సో మా ఆత్రేయపురం బ్రదర్స్ వచ్చిన వాళ్ళందరికీ, అంటే పర్టికులర్గా ఈరోజు గెస్ట్లుగా వచ్చిన మా డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు, ప్రవీణ్, అనుదీప్, విజయ్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆత్రేయపురం బ్రదర్స్ అంటే ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది, ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది, ప్రతి వస్తువుకి ఒక కథ ఉంటుంది. అలా మీరు పోస్టర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆత్రేయపురం అనే ఊరు, అందులో ఉండే ఒక ఫ్యామిలీ, అందులో ఉండే ఒక పూతరేకులు. సో ఇదే మా కథ అండి. సో అంటే చాలా డైరెక్టర్ గారు చాలా ఎంటర్టైనింగ్గా, చాలా న్యూస్ అంటే విలేజ్ డ్రామాతో కొత్త టోన్ పట్టుకొని ఫుల్ ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ని రెడీ చేశారండి. స్క్రిప్ట్ అంతా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ స్క్రిప్ట్ గురించి అంతా రాజు గారు చెప్పేశారు. సో మంచి టీం దొరికిందండి, మంచి ప్రొడ్యూసర్స్, కెమెరామెన్ గారు, డిఓపి గారు, సో సన్నీ, అందరూ న్యూ టాలెంటెడ్, అందరూ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. సో హోప్ఫుల్లీ మీ అందరూ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో లిటిల్ ఆర్ట్స్ అంటే ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్న రాజు గారు, ఈ క్యారెక్టర్ కథ విన్నప్పుడు ఎవరు చేస్తారా అని చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఇలాంటి ఒక చిన్న సినిమాకి, మంచి సినిమాకి సపోర్ట్ చేయడానికి ఈ క్యారెక్టర్ని ఒప్పుకొని మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎంటైర్ టీంకి అందరికీ మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నిందా అని తీశాను. ఆ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు. ఈరోజు ఓపెనింగ్కి 6 డైరెక్టర్లు వచ్చి ఓపెన్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వశిష్ఠ గారికి, ఆదిత్య హాసన్ గారికి, ప్రవీణ్ గారికి, విజయ్ గారికి, అనిల్కి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు. అనుదీప్ గారికి. అండ్ నింద అయిన తర్వాత దిల్ రాజు గారు నన్ను ఇంటికి పిలిచి ఫస్ట్ ఈ లైన్ ఆయనకే చెప్పాను. ఇమ్మీడియట్గా ఆయనకి చాలా నచ్చి బ్యాక్ ఎండ్లో ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు నాకు. ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ స్క్రిప్ట్ విషయంలో చాలామందికి థ్యాంక్స్ చేయాలి, అంటే ఇంకా ఇప్పుడే మొదలు పెడుతున్నాం కాబట్టి మిగతా ఈవెంట్స్లో చెప్తాను. బట్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, స్టోరీ నరేట్ చేసినప్పుడు రాజీవ్ గారు నాకు ఇచ్చిన రియాక్షన్స్ కానీ, ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా పాజిటివ్గా అనిపించింది. థ్యాంక్ యూ అండి ఫర్ యాక్సెప్టింగ్. అండ్ మన గవి బ్రో, నేను ఉన్నాను బ్రో, నేను భుజాల మీద మోస్తానని నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మర్చిపోయాను బ్రో. నిజంగా అంటే ఒక డైరెక్టర్ పెయిన్ అర్థం చేసుకుని నేను బాగా బ్యాక్ ఎండ్లో బాగా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సన్నీ, వెల్కమ్ ఆన్ బోర్డ్. అండ్ యూనో ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, నేను కూడా కొంచెం ఇంట్రోవర్ట్నే, బాగా సింక్ అయ్యాము. అండ్
ఈజ్ అ వెరీ గుడ్ అసెట్ టు ద టీమ్. వీళ్ళిద్దరు బ్రదర్స్ కొంచెం వేరియేషన్ కూడా, ఒకళ్ళు మాస్ ఒకళ్ళు క్లాస్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఫాదర్ ఈ స్టోరీ ఇప్పుడే రివీల్ చేయలేను కాబట్టి లైక్ ఇలాగైతే ఉండనండి, ఫాదర్ ఫాదర్ లాగే కనపడతాడు. ఇప్పుడంటే ఓపెనింగ్ కాబట్టి ఇలా ఉన్నాను కానీ క్లాసు మాసు రెండు ఉంటాయి ఆయనలో, ఇద్దరు కొడుకులకి ఇలా వచ్చారు. అండ్ నా ఫ్రెండ్స్, దీన్ని బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ రాకేష్, యుఎస్లో మనోడు, అండ్ వీళ్ళ బ్రదర్స్ ప్రవీణ్ అండ్ రాజేష్, థ్యాంక్ యూ. అండ్ మా సందీప్ గారు థ్యాంక్ యూ అండి, సంజీవ్ గారు థ్యాంక్ యూ. వీళ్ళంతా ప్రొడక్షన్లో చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. అండ్ నా కోర్ టీమ్ శాంతు మ్యూజిక్ డైరెక్టర్, నిందాక్ కూడా నాతో వర్క్ చేశాడు, రమేష్ మై డిఓపి, అండ్ అనిల్ గారు ఇప్పుడే వెళ్ళారు. వీళ్ళంతా ఏంటి అంటే మనీకి పనిచేసే వాళ్ళు ఉంటారు, బట్ మనీ కంటే ముఖ్యంగా నాతో పాటు ఉంటాము, నాతో ట్రావెల్ చేస్తామని చెప్పి 2-3 ప్రాజెక్టులు వదులుకుని మరి దీనికి ట్రావెల్ అవుతున్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మిగతా ఆర్టిస్టులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెస్ మీట్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఆ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ పుట్టింగ్ యర్ ఫేత్ ఇన్ మీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సతీష్ రెడ్డి గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ అవర్ ప్రొడ్యూసర్స్. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందండి ఇది. ఫస్ట్ టైమే ఐ ఫీల్ లక్కీ దట్ రాజీవ్ గారు లాంటి గ్రేట్ యాక్టర్తో నాకు పనిచేయడానికి దొరుకుతుంది. అండ్ ఆల్సో గవిరెడ్డి గారు హూ హిమ్సెల్ఫ్ ఇస్ అ డైరెక్టర్. నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఇది చాలా రిలేటబుల్, ఇది చాలా వెల్ డన్ స్క్రిప్ట్ అండ్ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది అని నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మాకున్న టీమ్తో హూ ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్, నేను చూశాను నిందా కూడా, విచ్ ఇస్ వెరీ వెల్ డన్. సో మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్తో వస్తామని గట్టిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సంజీవ్, మా బ్రదర్ సందీప్. ఎస్2ఎస్ బ్యానర్ అండి, మేము కూడా బ్రదర్స్. అది స్వీట్ రైవలరీ ఉంది కదా, అట్లాంటి మాకు కూడా రైవలరీ అవుతూ ఉంటుంది. బట్ వి ఎంజాయ్ యాజ్ అ బ్రదర్స్ అండ్ వి ఎంజాయ్ యాజ్ ఎ మూవీ మేకర్స్. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం అంటే వేరే ఒక మూవీ చేస్తున్నాం, ఆ మూవీ సెట్లో రాజేష్ గారిని కలిసాము. సమ్హౌ వీ ఆల్సో ఫెల్ట్ లైక్ ఏ బ్రదర్లీ అటాచ్మెంట్. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్. అండ్ ఇప్పటికి ఒక 2-3 మీటింగ్స్ అయింది అనుకుంటాను. ఆయన ఇంట్రోవర్టే, మేము కూడా చాలా ఇంట్రోవర్ట్. ఒక రూమ్లో కూర్చున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్లో మేబీ ఒక 10 minutes ప్రొడక్టివ్ టాక్ ఉంటుంది, మిగతా 20 minutes సైలెన్స్. సో దట్స్ హౌ వీ కనెక్టెడ్ బేసికలీ. ఐ థింక్ వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఐ మీన్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ థింక్ వీఆర్ లైక్ కనెక్ట్. వీ సెడ్ లైక్ ఇమీడియట్లీ అదే రోజు చెప్పాము, వీఆర్ ఆన్ ద ప్రాజెక్ట్, వీఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ వీ విల్ బీ నాట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ బట్ వీల్ ట్రావెల్ టుగెదర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. బికాస్ మాకు కూడా కొత్త అండి, అంటే మేము వేరే బిజినెస్లో ఉన్నాం. ఫస్ట్ టైం అంటే సెకండ్ మూవీ, ఫస్ట్ టైం మూవీ దీంట్లో వచ్చినప్పుడు వీ నీడ్ సంబడి, సమ్ బ్రదర్ లైక్ రాజేష్ who is really supporting us, and we are taking his help in other project also. So I think that way we are really thankful to Rajesh. And Rajiv garu, like we see him is on a screen. I mean maaki movie industry kaadu kabatti మేము ఎప్పుడు we see him as a good actor. అట్లాంటి యాక్టర్తో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, we are really feeling proud. And గవిరెడ్డి గారు అండ్ సన్నీ గారు, I think these are all very good team. ఈవెన్ వీళ్ళ మిగతా టీం లైక్ డిఓపి, ఐ డోంట్ రిమెంబర్ దర్ నేమ్స్ ఎందుకంటే ఒకసారి 2 సార్లు మాట్లాడాను. డిఓపి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ రాజేష్ గారితో ట్రావెల్ చేశారు. సో ద సేమ్ టీమ్ మళ్ళీ ఇంకో మూవీ ట్రావెల్ చేస్తున్నారు అంటే హౌ దే ఆర్ బాండెడ్ టుగెదర్ అండ్ హౌ దే బికమ్ లైక్ ఎ బ్రదర్స్, రైట్? సో వీఆర్ వెరీ మచ్, ఐ మీన్ అట్లాంటి అటాచ్మెంట్ వాటికి ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యాం ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఐఎమ్ షూర్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్. మేము 20 years నుంచి ఫ్రెండ్స్. రాజేష్ తన ప్యాషన్, అదే జాబ్ కోసం, తన జాబ్ వదిలేసి తన ప్యాషన్ కోసం వచ్చాడు. సో మీ స్టోరీ కూడా వినలేదు,
మనం చేద్దామంటే చేద్దాం అన్నాం. సో యా, మేము బ్రదర్స్ ముగ్గురం, మా పార్ట్నర్స్ బ్రదర్సే. సో అందరు బ్రదర్స్ కలిసి ఈ సినిమా తీస్తున్నాం. సో హోప్ఫుల్లీ ఈ షైన్ వెల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శాంతు ఓంకార్. నేను నిందాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ రాజేష్ గారు చాలా క్లోజ్, అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ అగైన్ విత్ హిమ్, అండ్ మోర్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ సచ్ అ బిగ్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ యా, ఫీల్ కోసం నేను తమిళ్లో చెప్తున్నాను. இறங்கி அடிக்கிற மூடில் தான் இருக்கும். என்னது? இறங்கி அடிக்கிற மூடில் இருக்கும் நீங்க எல்லாரும். ఓకే డన్. ఎస్. సో వీల్ లెట్ వర్క్ స్పీక్. థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నాము. యాజ్ మీరు మూవీ టైటిల్ చూసినట్టయితే ఆత్రేయపురం బ్రదర్స్ ఎలాగో ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ని చూస్తున్నాము, బిగ్ ఫాదర్ని చూస్తున్నాము ఇక్కడ. అలాగే ప్రొడ్యూసర్స్ అందరం కూడా మేము ఒక వైపు నుంచి వంగపల్లి బ్రదర్స్ అయితే ఇంకో సైడ్ నుంచి రాజేష్ గారి బ్రదర్స్ ఉన్నారు. హ్యాపీ టు పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ రాజేష్ గారు మాకు స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ గోల్నే డెఫినెట్గా చేసేస్తామని చెప్పాము. ఒక సింగిల్ లైన్లో చెప్తానండి, సినిమా ఈ మూవీ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో నడిచే కథ కాబట్టి ఎవరైనా బ్రదర్స్కి చిన్న చిన్న రైవలరీస్ ఉంటే ఈ మూవీతో బ్రదర్స్ అందరు యూనైట్ అవుతారండి. అదొకటి మటుకు చెప్పగలను. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హిట్ బిగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Everybody, sorry for the late. Rajesh Gardi Madi actually apartment Anubandham. so we stay in the same apartment. Congratulations. And it actually looks very big already. Athrepuram Poothrekulaga, Athrepuram Brothers Kuda big hit అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And having legendary పొగడనివ్వండి కొంచెం యాక్టర్స్ లైక్ ఎవ్రీవన్ హియర్ ఇట్ విల్ బి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వచ్చి బ్లెస్ చేసినందుకు. గుడ్ లక్ అగైన్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. I'm the Ramesh, cinematographer of this film. I've already worked with Rajesh in Ninda. This is my second time working with him. I'm really excited to be working in this project and happy to work with Rajiv Ganagala sir and all. Thank you. Thank you for coming and supporting us.